వేస్తానికే మరి ఖచ్చితంగా వేస్తానికే. మాకు దొరవారు ఏం చేస్తారో మరి ఎట్లా చేస్తారో ఇండి లేవు, మాకు బస్సులు కావాలి, చెరుకట్ట కాడికి రోడ్డు కావాలి. మేము వరాల మించి బతుకమ్మలు ఎత్తపోతురు, ఆ నుంచి పిల్లలు గిట్ట పడుతురు. మాకు ఆ రోడ్డు కావాలి, మాకు ఇండి లేవు, దొరవారు ఇండ్లు కావాలి అంతే. మీ పేరు ఏంటి పెద్దమ్మా? నా పేరు ముత్తమ్మ. ఎప్పటి నుంచి తెలుసు ఆయన? నాకు చిన్నప్పుడు సంది తెలుసు. మాకైతే బస్సులు, రోడ్డు ఇవన్నీ మంచిగా కావాలి. ఓట్లు వేస్తాం, వేయకుంటే ఏం చేస్తాం? ఓట్లు అయితే వేస్తాము. మనూరు ధర కాబట్టి వేస్తాము. మేము చెప్పకున్నా ధరకు తెలుసు మా బాధలన్నీ. ఇంకా అంతే, ఇక మేము అంతకంటే ఎక్కువ మేము ఏం చెప్పాము. ఇంకా మీకేం కావాలో మీ సమస్యలు ఏంటో ఆయనకి తెలుసు. బస్సులు కావాలి, మాకు రోడ్లు కావాలి, మాకు బతుకమ్మలు ఎత్తుకపోవడానికి కట్టకాడికి మాకు రోడే లేదు. గుప్ప గుప్ప పడుతురు ఆడపిల్లలు వస్తే గట్ట మంచిగా చేయరు. మీకు పెన్షన్లు, రేషన్లు ఇవన్నీ వస్తున్నాయమ్మా? మాకు పింఛన్లు వస్తలేవు సార్, వస్తలేవు. మీరు అడుగుతారా ఆయన్ని? అడుగుతున్నాం, మాకు పింఛన్ కావాలి, మాకు ఇండ్లు లేవు. ఒక ఇంట్లో మేము 15 మందిని చేస్తున్నాం సంవత్సరం. మాకు ఇండ్లు కావాలి సార్. ఇద్దరు మీళ్ళు ఉన్నాయి అప్పటివి? లేవు, మాకు ఏ లేవు. ఎదురుగా ఉన్నాడు ఆయన, అడుగు మరి. కావాలి సార్, తప్పకుండా వేస్తాం. నీ పేరు పెద్దమ్మ? నా పేరు శోభ. మాకు ఇల్లు లేదు, 20 ఏళ్ళు అవుతుంది. రాజశేఖర్ పోయి అప్పుడు ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా రేకులు ఇంట్లోనే ఉన్నాం. రాజశేఖర్ పోయిండి, ఆయన ఇచ్చిన మొత్తం ఇప్పుడు పైరోగా చేసుకుంటుర్రు. చేసీలు చేస్తలేరు అని చెప్తుర్రు. మాకు ఇల్లు లేదు, ఆ ఇల్లు కావాలి, రోడ్డు కావాలి, బస్సులు కావాలి. అడుగుతావా? ఆయన ఊరి ద్వారా ఆయన అడిగితే ఆయనకు టికెట్ ఇస్తే ఆయన్ని అడుగుతారు పోయి రాకుంటే. కాంగ్రెస్ వాళ్ళకి చెప్తావా? కాదు, కాంగ్రెస్ వాళ్ళకి ఈయనకి టికెట్ ఇవ్వాలని అడుగుతావా? మరి నాకు కూడా క్యాన్సర్, నాకు కూడా బాగాలేదు, ఒంట్లో బాగాలేదు. 20 ఏళ్ళు అవుతుంది, నాకు రేకులు ఇంట్లోనే ఉన్నాయి ఇప్పటిదాకా. కావాలి ఆ దొర, ఊరి దొర కాబట్టి ఆయన వచ్చి అడుగుతాం పోయి ఇవ్వాలి. మీ మీద చాలా నమ్మకం పెట్టుకుంటూ ఉన్నారు. ఇక్కడ రోడ్డు లేదు, బస్సు లేదు, చాలామందికి అయితే ఇల్లు లేవు, కొంతమందికి పెన్షన్లు వస్తలేవు, కొంతమందికి ఏమో ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏమాత్రం బాగాలేదు. మిమ్మల్ని ఈ ఊరు ద్వారా మాకందరికీ తెలిసిన బిడ్డ, మాతో పాటు మేము కళ్ళ ముందు పెరిగిన బిడ్డ, ఈయన గెలిస్తే మాకు అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయని వాళ్ళందరూ ఆశలు పెట్టుకున్నారు. ఒకసారి చూడండి, అందరినీ ఒకసారి చూడంత. నిరుపేద, నాకు తెలిసినంత వరకు వాళ్ళని చూడగానే తెలుస్తుంది, నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళందరూ మీ మీద అంటే చామల దొర మీద ఆశలు పెట్టుకుంటున్నారు. ఎలా నెరవేరుస్తారండి? నేను వాళ్ళ మధ్యనే చిన్నప్పటి నుంచి పెరిగిన ఈ ఊర్లో. ముఖ్యంగా మీరు చూసినట్టయితే తెలంగాణ వచ్చినాక 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలన. మేము అధికారంలోకి వచ్చి 50-60 రోజులు అవుతుంది. ఇప్పుడు వాళ్ళ అధికారంలోకి తెచ్చింది కూడా వీళ్ళే. ఇక్కడ మందుల శామ్యూల్ గారిని 2009లో కాంగ్రెస్ ఓడిపోయింది, 14లో కాంగ్రెస్ ఓడిపోయింది, 18లో కాంగ్రెస్ ఓడిపోయింది. తుంగతుర్తి నియోజకవర్గంలో మా మండలం వచ్చిన తర్వాత 3 ఎన్నికలలో ఈసారి గెలిపించింది వీళ్ళే. బ్రహ్మాండమైన మెజార్టీతోటి మందుల శామ్యూల్ని గెలిపించారు. గెలిపించిన 60 రోజులలో ఇప్పుడు వాళ్ళకున్న సమస్యల్ని పరిష్కారం చేసే దిశలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 24 గంటలు పనిచేయడానికి ముందుకొచ్చిర్రు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో వీళ్ళందరికీ కూడా నేను అదే చెప్తున్నా మీకు, 7 లక్షల కోట్లు అప్పైంది గత 10 ఏళ్ళ పాలనలో. వీళ్ళందరి కష్టాలు ఏం నెరవేరలే. ఈ 7 లక్షల కోట్ల రూపాయలు ఏడ ఖర్చు పెట్టిర్రు అంటే కొన్ని ప్రాజెక్టుల మీద కమిషన్ల కోసం ఖర్చు పెట్టిరు తప్ప ప్రజా సంక్షేమం మీద ఖర్చు పెట్టుంటే వీళ్ళందరికీ ఈరోజు ఇల్లులు వచ్చేటి, వీళ్ళందరికీ ఈరోజు పింఛన్లు ఎక్కువ వచ్చేటి, వీళ్ళందరికీ సమస్యలే ఉండకపోయేటి. ఖర్చు పెట్టే విధానం, మన ఇంట్లో సంసారం ఎట్లా చేసుకుంటామో మన రాష్ట్రాన్ని నడిపేటప్పుడు కూడా అంత జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారికి ఈ విషయం తెలుసు. మీరు 55 రోజుల నుంచి చూస్తుర్రు, మా మంత్రులు కానీ మా ముఖ్యమంత్రి కానీ ఈ 6 పథకాలు ఏదైతే ఇచ్చి వాళ్ళు మమ్మల్ని నమ్మి ఓట్లేసిర్రో ఇప్పుడు 500 రూపాయలే గ్యాస్ సిలిండర్ ఇద్దామని చెప్పి నిన్న నిర్ణయం తీసుకుర్రు. హైదరాబాద్లో ఉన్నట్టు పెద్ద పెద్ద బంగ్లాలు లేవు, 100 కరెంటు లైట్లు లేవు, ఏసీలు లేవు, పెద్ద పెద్ద ఫ్రిడ్జులు లేవు. సో వీళ్ళకి 200 యూనిట్ల వీళ్ళకి ఉచిత కరెంట్ వస్తుంది. ఇక రానున్న పింఛన్ల గురించి కూడా కొత్త పింఛన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటికిప్పుడు మనం ఏంటంటే రెవెన్యూ వ్యవస్థను, అన్ని వ్యవస్థలను కూడా మార్పు తీసుకొస్తున్నాం. ఎందుకంటే ఈ రెవెన్యూ వ్యవస్థలు కూడా చాలా దౌర్భాగ్యమైన పరిస్థితికి వచ్చినాయి. ఎందుకంటే మీరు చూసిరు, ధరణి పెట్టిరు, చాలామంది భూములు కోల్పోయారు, చాలామందికి పట్టాలు వస్తారు. అంటే వాళ్ళ భూమిలో వాళ్ళు దున్నుకుంటున్నారు కానీ భూమి వాళ్ళ పేరు మీద లేని పరిస్థితికి వచ్చింది చాలామంది. వీటన్నిటిని ప్రక్షాళన చేయాలి. వాళ్ళు అడిగింది 100% నిజము, దాన్ని నెరవేరాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే వచ్చిన అధికారం కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ళు ఉండబోతుంది. నాలాంటి వాడు రేపు ఎంపీగా గెలిచి లోక్సభకు పోతే కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా వీళ్ళకి ఇవ్వాల్సిన నిధులు రాష్ట్రంలో ఆల్రెడీ నిధులు కొదవ ఉంది. ఈరోజు మీరు చూసినట్టయితే కర్ణాటక ముఖ్యమంత్రి, కేరళ ముఖ్యమంత్రి పోయి జంతర్-మంతర్లో ధర్నా చేస్తారు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన నిధులు రాష్ట్రానికి కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తలేదు.
వాళ్ళు బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎక్కువ తల్లి ప్రేమ చూపిస్తున్నారు, ఇక్కడ సవిత తల్లి ప్రేమ చూపించి చాలా డబ్బులు ఆపిరు. ఆ డబ్బులన్నీ వస్తే కూడా ఆ డబ్బులతోటి వీళ్ళకి సంక్షేమం జరగాలి. గతంలో వీళ్ళందరికీ వాస్తవంగా చెప్తారు, మన్మోహన్ సింగ్ గారు 2004లో ప్రధానమంత్రి అయిన తర్వాతనే 100 రోజుల పథకం తీసుకొచ్చిండు. అంతకుముందు వీళ్ళెవరికి ఈ గ్యారంటీ సోషల్ వెల్ఫేరే లేకుండే. కాంగ్రెస్ ప్రభుత్వం నెరేగా తీసుకొచ్చినాక నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ తీసుకొచ్చి 100 రోజులు ప్రతి మనిషికి హక్కు ఉందని చెప్తే ఈ 100 రోజుల పథకంలో వీళ్ళు ఇక్కడ రిజిస్టర్ అయ్యి 100 రోజులు నడిచేటప్పుడు వీళ్ళకు అట్లీస్ట్ నెలకు 2-3 వేల ఆదాయం పెరిగేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. తర్వాత దాంట్లో వచ్చిన నిధులన్నింటినీ కూడా పక్కతో పట్టించారు. సో ఈసారి వీళ్ళందరూ కూడా ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీ మనకు బీఫామ్ ఇచ్చి టికెట్ ఇస్తే డెఫినెట్గా చేయాల్సిన పనులు చాలా ఉంది. అదేదో ఒక ఎంపీ అవడో ఎమ్మెల్యే అవడో పెద్ద దర్జా అనుకుంటారు అందరూ. అది దర్జా కాదు, అదొక బాధ్యత. అది తీసుకున్న తర్వాత ఇటువంటి ఎన్నో విలేజెస్ ఉన్నాయి. ఇది ఒక మనం ఈరోజు ఒక మండలంలో ఉన్నాం, ఇటువంటి 47 మండలాలు ఉన్నాయి మా పార్లమెంట్లో. ప్రతి మండలంలో కూడా మా అమ్మలు అక్కలు ఇదే పరిస్థితులు ఉన్నారు. అందరు సమస్యలు పరిష్కారం చేస్తేనే రాజకీయంలోకి వచ్చినందుకు మనకు తృప్తి ఉంటుంది. లేకపోతే ఏదో రాజకీయంలోకి వచ్చినాము, షో పుట్టప్ చేసినాము, గెలిచినాము ఒక్కసారి, తర్వాత ప్రజల్ని పట్టించుకుంటే మళ్ళీ ఇదే ప్రజలు ఎట్లయితే కేసీఆర్ని తరిమి కొట్టిరో రేపు కాంగ్రెస్ పార్టీని కూడా తరిమి కొడతారు. ఎందుకంటే పని చేస్తేనే మనం సర్వైవ్ అవుతాం. కాబట్టి రాజకీయాలల్లో ఎండ్ ఆఫ్ ద డే కావాల్సింది ఏంటంటే పొజిషన్ తీసుకున్నంత మాత్రాన పెద్ద సక్సెస్ కాదు. గెలిచిన తర్వాత బాధ్యతగా పనిచేస్తే మంచి పేరు వస్తుంది. పేరుతో పాటు వాళ్ళకి మంచి జరిగినప్పుడు తరతరాలు వాళ్ళు గుర్తుపెట్టుకుంటారే పలానా చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉండే, ఆయనను మనం ఎంపీకి గెలిపించుకున్నాం, మన సమస్యలు పరిష్కారం చేసిర్రు అంటేనే అదొక నాకైనా వాళ్ళకైనా ఒక అర్థం పర్థం ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. బేసిక్గా ఈసారి